నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో గుమ్మడిపల్లి ప్రాజెక్టు వద్ద త్రాగునీరు సరఫరా చేయాలని కొత్తూరు గ్రామానికి చెందిన మహిళలు రహదారిపై ఖాళీ బిందెలతో గ్రామస్తులు నిరసన తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని త్రాగునీరు అందించాలని మహిళలు డిమాండ్ చేస్తూ ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరారు. నీటి సమస్యకు నాకు తాగడానికి నీటి సమస్యకు నాకు తాగడానికి నీటి కొరత వెంటనే మంచి మొత్తం పడట్లేదు వెనక్కిపోతున్నారు. ప్రతినిధులకి తెలియజేసుకున్న కొత్తూరు గ్రామ ప్రజలు తెలియజేయనిది ఏమనకంటే గత నెల రోజులుగా కొత్తూరు గ్రామానికి నీటి కొరత అనేది ఏర్పడడం జరిగింది. కొత్తూరు గ్రామంలో అందరూ కూడా పనికి అంటే శ్రామికులు కాబట్టి ఎవరి పనిలో వారు నిమగ్నమై ఇక వాగులోంచి కాలువల్లోంచి స్థానికంగా ఉన్నటువంటి వాగుల్లోంచి నీళ్లు తెచ్చుకోవడానికి వాళ్ళు పోరాడడం అనేది జరిగింది. కాబట్టి ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోవడంతో వాళ్ళు పని చేసుకొని ఇంటికి రావడం, బిందెలో నీళ్లు స్థానికంగా ఉన్నటువంటి బోరులలో తెచ్చుకోవడం, వాగులలోకి వెళ్ళడం వాళ్ళకి బరువుగా అనిపించింది. ఈరోజు వాళ్ళు ఎలాగైనా సరే పోరాడి మనం ధర్నా చేసుకొని మన కొత్తూరు గ్రామానికి నీటి కొరతను నివారించుకోవడానికి వారు ఈరోజు ధర్నాలో పాల్గొని దీన్ని ఒక శాశ్వత పరిష్కారంగా మలుచుకోవడం కోసం మన జనాలు మన ప్రజలు అనేది ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. కాబట్టి స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమస్యకి పరిష్కారం చూపించి కొత్తూరు గ్రామానికి నీటి కొరతను నిర్మూలించవలసిందిగా కోరడం అనేది ఇవాళ గ్రామ ప్రజలు విన్నవించుకోవడం అనేది జరుగుతుంది. స్వరాజ్ న్యూస్ సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.